అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 151. ఇటు శివాంశు, శ్రీనిక, అమృత గారు, రవీంద్ర గారు, అటు హితేషు, చిత్ర ఒకేసారి స్విస్లో ల్యాండ్ అవుతారు. చిత్ర చుట్టూ చూస్తూ నడుస్తూ ఉండడంతో ఎదురుగా వచ్చి అతన్ని చూసుకోకుండా తగులుకుని హితేష్ మీద పడిపోతుంది. చిత్ర అలా సడన్గా మీద పడేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక హితేష్ కూడా కింద పడిపోతూ పక్కన ఉన్న ట్రాలీని పట్టుకోవాలని ట్రై చేసినా కుదరక దానికున్న ఎడ్జ్ తగిలి చేయి కోసుకుని అలానే కింద పడిపోతాడు. హితేష్ మీద చిత్ర పడిపోతుంది. చిత్ర భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది. తను చాలా భయపడిందని అర్థమైన హితేష్, చిత్ర నీకేం కాలేదురా, కళ్ళు తెరువు అనగానే మెల్లగా కళ్ళు తెరిచి హితేష్ని భయంగా చూస్తుంది. ఎక్కడ తనని తిడతాడో అని. హితేష్ భయపడ్డావా అని నెమ్మదిగా అడుగుతాడు. చిత్ర అవునన్నట్లు తల ఊపుతుంటే హితేష్, పైకి లేరా, అందరూ మనల్నే చూస్తున్నారు, నీకు అంతగా కావాలి అంటే హోటల్కి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినంతసేపు నా మీదే పడుకుందు అంటాడు నవ్వుతూ. ఆ మాటకి చిత్ర చుట్టూ చూసి టక్కున లేచి నిలబడి తలదించుకుని సారీ సార్ అంటుంది తడబడుతూ. హితేష్ చిత్రమోహాన్ని పైకెత్తి, ఎందుకు సారీ, ఇప్పుడు ఏమైందని అంటాడు. నేను చూసుకోలేదు సార్ అంటూ ఉండగా తనకి తడి తగలడంతో హితేష్ చేతికైన గాయం చూసి తన చేతిని పట్టుకుని, సార్ చేతికేమైంది, ఈ బ్లడ్ ఏంటి అంటూ కంగారుగా అడుగుతుంది. కూల్ క్రయింగ్ బేబీ, ఇందాక కింద పడ్డప్పుడు ట్రాలీ ఎడ్జు కోసుకుంది అంటాడు హితేష్. చిత్ర ఏడుస్తూ, అయ్యో నా వల్లే మీకు ఈ గాయం అయ్యింది, నేను సరిగా నడుచుంటే మీకు ఇలా అయ్యేది కాదుగా అంటుంది. హితేష్ చిన్న గాయం రా అంటాడు. చిత్ర ఏడుస్తూనే, చిన్నది కాదు పెద్దదే, చూడండి ఎంత బ్లడ్ పోయిందో అంటూ నా వల్లే మీకు ఇలా అయ్యింది, నాదే తప్పు అంటూ తన చెంప మీద తనే గట్టిగా కొట్టుకుంటుంది. హితేష్ చిత్ర చేతుల్ని పట్టుకుని ఆపి తనని దగ్గరకు లాక్కుని హగ్ చేసుకుంటూ, ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నావు, చాలా చిన్న దెబ్బరా, దానికే నువ్వు ఇలా కొట్టుకుంటూ బాధపడటం ఏంటి అంటాడు. చిత్ర కూడా హితేష్ని గట్టిగా పట్టుకుని, నా వల్ల అయినా ఎవరి వల్ల అయినా మీకు చిన్న దెబ్బ తగిలినా నేను చూడలేను సార్, అలాంటిది నా నిర్లక్ష్యం వల్లే ఇంత గాయమైంది ఇంకెప్పుడు అంటుండగానే హితేష్ కామ్ డౌన్ అని కాసేపు మాట్లాడకుండా ఉండు అంటూ తన వీపు నిమురుతూ చెప్తుంటే చిత్ర వెక్కిళ్ళు పెడుతూ, నేను చుట్టూ చూడకుండా ముందు చూస్తూ నడిచి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా సార్, నేనే పిచ్చిదాన్ని అంటుంటే హితేష్ చిత్ర ఏడుపు చూడలేక చిత్రమోహాన్ని చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంత చిన్న చిన్న విషయాలకే నువ్వు ఇలా ఏడుస్తుంటే రేపు నాకేదైనా అయితే అంటుండగానే చిత్ర హితేష్ పెదవుల్ని మూసేస్తుంది. చిత్ర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయని హితేష్ ఫుల్ షాకు. తాను తేరుకునే లోపే చిత్ర వెనక్కి జరిగి మళ్ళీ గట్టిగా హగ్ చేసుకుంటూ, మీరు ఇలాంటి పిచ్చి మాటలో మాట్లాడకండి సార్, మీకు ఏదైనా అయితే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా అంటుంది అదే ఏడుపు మొహంతో. హితేష్ ఆశ్చర్యంగా, క్రయింగ్ బేబీ, పబ్లిక్ ప్లేస్లో ఇంతమంది ముందు నాకు ముద్దు పెట్టేంత ధైర్యం ఎలా వచ్చిందే అంటాడు నవ్వుతూ. చిత్రకి అప్పుడు అర్థమవుతుంది తనేం చేసిందో అని. అంతే, హితేష్ నుండి దూరం జరిగి చుట్టూ చూసి భయంగా తలదించేస్తుంది. హితేష్ నవ్వుతూ, ముద్దు పెట్టేటప్పుడు లేని భయం పెట్టాకెందుకు క్రయింగ్ బేబీ అంటూ తన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కుంటాడు. చిత్ర, సార్ నాకు భయంగా ఉంది, అందరూ మనల్నే చూస్తున్నారు అంటుంది వణికిపోతూ. హితేష్ చుట్టూ చూస్తూ, అందరూ మనల్ని క్యూట్ అండ్ రొమాంటిక్ కపుల్ అని చూస్తున్నారు, అంతేకాని నువ్వేదో తప్పు చేసావని కాదు, ఇక్కడ ఇవన్నీ మామూలే అంటూ మాట్లాడకుండా ఆపేస్తాడు. హితేష్ అలా అంటూ ఆపేసరికి ఏమైందో అని భయంగా తలెత్తి హితేష్ చూస్తున్న వైపు చూసేసరికి ఎవరో వాళ్ళనే చూస్తున్నారని అర్థమయ్యి మెల్లగా హితేష్ వెనక్కి వెళ్ళి తన షర్టుని గట్టిగా పట్టుకుని దాక్కుంటుంది. చిత్ర అలా వెనక్కి వెళ్ళేసరికి హితేష్ నార్మల్ అయ్యి వెనక్కి తిరిగి చిత్రను చూస్తుంటే, విషయం చాలా దూరం వచ్చినట్టుంది, ఏంటి కదా అంటూ శివాంశు నవ్వుతాడు. ఆ మాటకి హితేష్ చిత్రను ముందరికి లాగి తన భుజం చుట్టూ చేతులేసి, తను చిత్ర నా ఫియాన్సీ అని
చిత్ర తను శివాంశు అంటుండగానే శివాంశు మీ వాడికి బెస్ట్ ఫ్రెండ్ని అంటాడు. ఆ మాటకి చిత్ర హితేష్ వైపు చూస్తే తను అవును అన్నట్లు తలూపితే శివాంశుని చూసి నమస్తే అండి అని తల దించేస్తుంది. శివాంశు నవ్వుతూ ఏంటి చిత్ర కొత్తగా, నేను తెలీదా నీకు అంటాడు. చిత్ర తెలీదు అన్నట్లు తలూపుతుంటే హితేషు శివాంశు ఇద్దరు ఒకేసారి వేదు అన్నయ్య అంటారు. వేద్ పేరు వినగానే చిత్ర అవును కదా, అయ్యో నేను అస్సలు గుర్తుపట్టలేదు మిమ్మల్ని, ఒక్కసారే కదా చూసింది, అది కూడా వీడియో కాల్లో, సారీ అండి అంటుంది. శివాంశు నవ్వి దానికి సారీ ఎందుకు, నేను కూడా నీతో మాట్లాడింది ఒక్కసారే కదా అని హితేష్ నక్ చేసుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూరా అంటాడు. హితేష్ కూడా శివాంశుని హక్ చేసుకుని సారీ షు అండ్ థ్యాంక్ యూ అంటాడు. శివాంశు రే మన మధ్య ఎన్ని జరిగినా ఏం జరిగినా నువ్వు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ వేరా, మీ మా నాకు మానే అంటాడు. హితేషు కానీ నేను చేసిన తప్పును క్షమించడం కూడా గ్రేట్ కదరా, అందుకే థ్యాంక్స్ అండ్ నిన్ను శ్రీనికను బాధపెట్టినందుకు సారీ చెప్పాల్సిందే, ఆ మాట చెప్పడానికి నీ ముందరకు రావడానికి కూడా నా వల్ల కాలేదు అంటాడు. అవన్నీ అయిపోయినవి హితు, వదిలే, మా ఎలా ఉంది, ఏంటి ఇక్కడ, ఏంటి మీ స్టోరీ అంటూ చిత్రం చూపిస్తూ కళ్ళెగరేస్తాడు శివాంశు. అదొక పెద్ద కథలే కానీ నువ్వేంటి ఇక్కడ ఒక్కడవే వచ్చావా అని అడుగుతాడు హితేషు. శ్రీనిక సీరియస్గా ముందు మీ ఇద్దరు ప్రేమికుల ప్రపంచం, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ప్రపంచం, ఇందులో మునిగిపోతే ఇక మేమేం కనపడతాం అనగానే హితేషు పక్కన చూస్తాడు. అక్కడ శ్రీనిక కనబడగానే హితేష్కి కొంచెం గిల్టీగా అనిపిస్తుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. హితేష్ ఇబ్బందిని గమనించి శ్రీనికనే నాకు పరిచయం చేసేది ఉందా లేదా మీ ఫియాన్సీనైనా, మీ ఫ్రెండ్స్ ఇద్దరు బిజీగా ఉంటే ఇక నన్నేం పట్టించుకుంటారులేండి, నేనే పరిచయం చేసుకుంటా అని చిత్ర పక్కకు వెళ్ళి హాయ్ చిత్ర, ఐఎమ్ శ్రీనిక, శివాంశ్ వైఫ్ అండ్ వేదు వదిన్ని అని షేక్ హ్యాండ్ చెయ్యి ముందు చాపుతుంది. చిత్ర హాయ్ అక్క అని తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. శివాంశు నవ్వుతూ మీ ఆడవాళ్ళకు ఒకరికొకరు పరిచయం చేయాలా, వద్దన్న మీరే చేసుకుంటారు, దాన్ని మళ్ళీ మమ్మల్ని అనడం దేనికి అంటాడు. శ్రీనిక చిరుకోపంగా అవునవును మీరే చెప్పాలి నీతులు, మీ ఫ్రెండ్స్ కనిపిస్తే చాలు పక్కన ఎవరున్నారు వదిలేసి వెళ్ళిపోతారుగా అంటుంది. చిత్ర వీళ్ళ గొడవ చూసి అయోమయంగా హితేష్ వైపు చూస్తుంది. హితేష్ కూడా చిత్ర వైపు చూసి నవ్వుతూ ఏమైంది అన్నట్లు కళ్ళెగరేస్తాడు. హితేష్ అలా చేసేసరికి చిత్రకి ఏం చెప్పాలో అర్థం కాక శివాంశు శ్రీనిక వైపు చూస్తుంటే శివాంశు అది గమనించి మన గొడవకి చిత్ర భయపడుతుంది జాను, ఇక చాలు ఆపే అని హితు మీరు వెళ్తున్నారా వస్తున్నారా అని అడుగుతాడు. వస్తున్నాం శివ్, బిజినెస్ మీట్ ఉంది, దానికోసం ఇప్పుడే వచ్చామంటాడు హితేషు. అయితే నీతో చాలా మాట్లాడాలి, ముందు బయటకు వెళ్దాం పదండి అని శివాంశు అనగానే శ్రీనిక శివ్ అమ్మ వాళ్ళు అంటూ శివాంశు వెనుక నడుస్తుంది. ఆల్రెడీ అత్తయ్య మావయ్య వాళ్ళు హోటల్కి వెళ్ళిపోయి ఉంటారు జాను అంటాడు శివాంశు. ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారా అని అడుగుతాడు హితేషు. అవును హితు, ఆర్మీ కోసం వచ్చారు అంటాడు శివాంశు. ఆ మాటకి హితేషు ఆగిపోతే అన్వి ఇక్కడే ఉంది హితు, తన హస్బెండ్ ఎవరో కాదు శ్రీనిక అన్నయ్య అని శివాంశ్ అనగానే హితేష్ ఆశ్చర్యంగా నిజమా, అదెప్పుడు ఇక్కడికి వచ్చింది, అసలు ఈ మధ్య టచ్లోనే లేదు దొంగమోహంది అంటాడు సీరియస్గా. శివాంశ్ నవ్వి మీ ఇద్దరు జాంజిగిరి కదరా అంటాడు. అదొకప్పుడు పెళ్ళవగానే మాట్లాడటం కూడా మానేసింది అంటాడు హితేషు. శివాంశు నవ్వుతూ నువ్వు పెళ్లి చేసుకోలేదనేమో అంటాడు. హితేష్ కూడా నవ్వుతూ దాన్ని చేసుకుంటే పెళ్లి రోజే చంపేసేది, పాతి పెట్టేది ఆనానే అంటాడు. శివాంశు నవ్వుతూ అది మాత్రం కరెక్టు, మీ ఇద్దరికీ నిమిషం పడదు కానీ మీ మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటాడు. చాలా మిస్ అయ్యాను రా దాన్ని, జీవితంలో కొన్ని సంఘటనలు మనతో ఉండే బంధాలని మనుషుల్ని దూరం చేస్తాయని లేటుగా తెలుసుకున్నాను అంటాడు బాధగా. శ్రీనిక చిత్ర వీళ్ళ మాటలు వింటూ వెనకే వస్తుంటే శివాంశు హితేష్ని డైవర్ట్ చేయాలని ఇంతకే పెళ్ళెప్పుడు అంటాడు. అమ్మ చిత్ర వాళ్ళ నాన్నతో మాట్లాడింది, ఎల్లుండి ఇండియా వెళ్తున్నాం శివ్, అక్కడికి వెళ్ళాక డేట్స్ ఫిక్స్ అవుతుందేమో అంటాడు హితేషు. శివాంశు నవ్వుతూ అయినా ఎయిర్పోర్ట్లో రొమాన్స్ సెంటరా బాబు అంటాడు. చిత్ర ఆ మాటకి నడక ఆగిపోతే హితేషు తన చేయి పట్టుకుని నాకు చేతి దెబ్బ తగిలిందని తను ఏడ్చేసిందిరా, చిత్ర చాలా సెన్సిటివ్,
కొంచెం భయం ఎక్కువ, దానివలన ఎమోషనల్ అయిపోతుంది అని శివుకి మాత్రమే వినిపించేలా తను అలా చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు. నాకే షాక్ ఇచ్చింది. కానీ ఇంకా చిన్నపిల్లేరా అంటాడు చిత్రవైపు ప్రేమగా చూస్తూ. అందరూ బయటికి రాగానే శివాంశు, రే హితు ఎక్కడికి అంటాడు. బిజినెస్ మీటింగ్ దగ్గరే హోటల్ బుక్ చేశారు శివ్ అని అంటాడు హితేషు. శివాంశు ఎలా వెళ్ళడం అంటూ ఉండగానే హితేష్కి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడాక కారు పంపించారు శివ్. వెయిట్ చేయి, డ్రాప్ చేస్తాను అంటుండగానే కారు వచ్చి వాళ్ళ ముందు అవుతుంది. హితేష్ డ్రైవర్ని క్యాబ్లో రమ్మని చెప్పి అతని దగ్గర నుండి కారు తీసుకుంటాడు. శివాంశు హితేష్ పక్కన కూర్చుంటే చిత్ర, శ్రీనిక వెనక కూర్చుంటారు. వాళ్ళ హోటల్ రాగానే శివాంశు, హితు మీటింగ్ ఎన్నింటికి అని అడుగుతాడు. ఈవినింగ్ శివ్. శివాంశు, అయితే ఆ టైంకి వెళ్తూ కానీ నాతో రా, అన్వి గురించి మాట్లాడాలి అని కారు దిగుతాడు. శ్రీనిక కూడా దిగాక హితేష్ చిత్ర వైపు తిరిగి, నీకు కంఫర్ట్గా ఉందా క్రయింగ్ బేబీ అని అడుగుతాడు. చిత్ర అంటుంది. హితేష్, మరి వాళ్ళతో వెళ్దామా అంటాడు. మీకు ప్రాబ్లం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు అంటుంది చిత్ర. హితేష్కి అర్థం కాక, నాకెందుకు ప్రాబ్లం రా అంటాడు. చిత్ర నిదానంగా, అంటే మీరు ప్రేమించిన అమ్మాయి తనే కదా అనగానే హితేష్ షాక్ అవుతాడు. ఈ విషయం నీకెలా తెలుసు అంటూ. మీ ముగ్గురు మాటల్ని బట్టి నాకు అర్థమైంది. అంతేకాకుండా మీరు అక్కతో మాట్లాడటానికి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు కదా అంటుంది చిత్ర. ఇప్పుడు తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవురా అంటాడు హితేషు. నాకు తెలుసు, కానీ మీరే వాళ్లతో ఫ్రీగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు కదా అంటుంది చిత్ర. హితేష్ చిన్నగా, తప్పు చేసినప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా క్రయింగ్ బేబీ అంటాడు. చిత్ర వెంటనే, ఇప్పుడు మీరేం తప్పు చేయడం లేదు కదా, ముందు జరిగినవన్నీ వాళ్ళు మర్చిపోయారు, అలానే మీరు మర్చిపోండి, ముందులా మీ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయండి అంటుంది. హితేష్ నవ్వి, నా క్రయింగ్ బేబీ చెప్పాక కాదు అంటానా అని నవ్వి, వెళ్దాం పదా అని కిందకి దిగుతాడు. చిత్ర కూడా దిగాక తన చేయి పట్టుకుని శివాంశు వాళ్ళతో పాటు హోటల్లోకి వెళ్తాడు. ఆర్తిక్కి మెలకు వచ్చి టైం చూసేసరికి మార్నింగ్ 10 అవుతూ ఉండడం చూసి పక్కన అన్విక కోసం చూస్తాడు. తను ఇంకా నిద్రపోతూనే ఉండడంతో అన్విక నుదుటి మీద ముద్దు పెట్టుకుని చెంపమే చేయేసి, అన్వి లేరా, టైం చూడు 10 అయ్యింది, అంత నిద్ర వస్తుంటే తినేసి మళ్ళీ పడుకోవే అని లేపుతుంటే అన్విక ఆద్విక్ నడుం చుట్టూ చేతులేసి, ఇంకొంతసేపు పడుకుంటా, అది ఎన్ని రోజులైందో ఇలా ప్రశాంతంగా పడుకొని అనగానే ఆద్విక్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతలో కళ్యాణి గారు ఆది ఆది అంటూ తలుపు తడతారు. ఆద్విక్ అన్వికని పక్కకు పడుకోబెట్టి వెళ్ళి డోర్ తీయగానే కళ్యాణి గారు, ఆది అన్విని లేచి పాలు తాగి టిఫిన్ తిని ట్యాబ్లెట్స్ వేసుకోమను, ఇప్పటికే చాలా లేట్ అయింది అని ట్రే ఇచ్చేసి వెళ్తారు. ఆద్విక్ బెడ్ దగ్గరకు వచ్చి, అన్వి లేరా ప్లీజ్ అని లేపుతుంటే అన్విక కళ్ళు తెరిచి ఆద్విక్ని దగ్గరకు రమ్మని చేతులు చాచుతుంది. ఆద్విక్ చేతిలో ట్రేని పక్కన పెట్టి నవ్వుతూ అన్విక దగ్గరకు వెళ్ళగానే ఆద్విక్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టి, ఆది నన్ను ఈరోజు నువ్వే రెడీ చేస్తావా అని అడుగుతుంది. ఆద్విక్ నవ్వి, ఏంటి అమ్మాయి గారి కొత్త కోరికలు అంటాడు. అన్విక నవ్వుతూ, అబ్బాయి గారి మీద ప్రేమ ఎక్కువయింది అంటుంది. ఆద్విక్ అన్విక పెదవుల మీద అలా టచ్ చేసి వదిలి తనని ఎత్తుకుని వాష్రూమ్కి తీసుకెళ్తాడు. అన్విక ఫ్రెష్ అయ్యాక తనకి పాలు తాగించి తనే టిఫిన్ తినిపించి ట్యాబ్లెట్స్ ఇస్తాడు. అన్విక ట్యాబ్లెట్స్ వేసుకుని ఆద్విక్ వైపు చూస్తుంటే ఆద్విక్, ఏమైంది బంగారం అలా చూస్తున్నావు అంటాడు. అన్విక ప్రేమగా, నిన్ను చాలా మిస్ అయ్యానాది, అందుకే అప్పటి క్షణాలన్నింటినీ ఇప్పుడు నిన్ను చూస్తూ గడిపేయాలని అంటుంది. నేను ఎక్కడికి వెళ్ళను కానీ హాస్పిటల్కి వెళ్దాం పదా అంటాడు. అన్విక, నువ్వు లేక మనం బేబీ హార్ట్ బీట్ కూడా వినాలనిపించలేదు, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా, మన ఇద్దరం కలిసి మన బేబీ హార్ట్ బీట్ విందాం అంటుంది. అన్విక తనని ఎంత మిస్ అయ్యింది అన్నది తన మాటల్లో చేష్టల్లో తెలుస్తుంటే ఆద్విక్ ఒక పక్క బాధ, ఇంకో పక్క ప్రేమను చూసి హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలో కళ్యాణి గారు వచ్చి, అన్వి హాస్పిటల్కి వెళ్దాం రా, బేబీ గ్రోత్ ఎలా ఉందో చూద్దాం అంటారు. అన్విక సంతోషంగా, అత్త నువ్వు కూడా వస్తావా, బేబీ హార్ట్ బీట్ వింటావా అని అడుగుతుంది. కళ్యాణ్ గారు నవ్వి, వస్తానన్వి, ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెళ్దాం త్వరగా వచ్చేయండి, వెయిట్ చేస్తూ ఉంటా అని వెళ్తారు. అది అత్తకి నేనంటే చాలా ప్రేమ కదా, చూడు నేను వచ్చినప్పటి నుండి
ఎంత బాగా చూసుకుంటుందో కదా అంటుంది అన్విక. ఆద్విక్ నవ్వి, ఎంతైనా మేనకోడలివి, పైగా కోడలివి, రెండు నువ్వే కదా అంటాడు. అన్విక, సరే వెళ్దాం పద, అత్త వెయిట్ చేస్తుంది అని ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.